త్రిబుల దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న వార్ 1లో కబీర్ను వేటాడి సిన్సియర్ ఆఫీసర్గా టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు సీక్వెల్లో తారక్ అలాంటి పాత్రలోనే కనిపిస్తున్నారు. అయితే టైగర్ కన్నా తారక్ను మోర్ పవర్ఫుల్ అన్నట్టుగా ప్రెజెంట్ చేసింది మూవీ టీమ్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ విషయాన్ని ముఖ్యంగా ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ యాక్షన్ ఎపిసోడ్స్ కే హైలైట్గా ఉంటాయన్న బజ్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని ఆగస్టు 14న రిలీజ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్కి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. దేవర సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. అందుకే ఈ సినిమాపై కూడా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అసలు సిసలైన వార్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెడీ అవుతున్నారు. సౌత్తో పాటు అటు నార్త్లో కూడా ఎన్టీఆర్ గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఆయన ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కాబట్టి. మరి వార్ 2 ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేసిందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.